ఇయర్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ అంటే మిర్చి హార్వెస్ట్ అని చెప్పాలి. ఇక్కడ దొరికే రకరకాల పెప్పర్ ప్లాంట్స్ పెట్టాను. అన్ని ప్లాంట్స్ బాగా పెరిగాయి అండ్ అన్ని ప్లాంట్స్కి హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది. నేను సమ్మర్లో 1 month ఇండియా వెళ్ళాను. ఇండియా వెళ్ళి వచ్చేసరికి కాయల బరువుకి చెట్లన్నీ వాలిపోయినాయి. అన్ని కాయలు వచ్చాయి ఒక్కో చెట్టుకి. అన్నీ హార్వెస్ట్ చేసి ప్రాసెస్ చేసి కొన్ని ఫ్రీజ్ చేశాను, కొన్ని సన్ డ్రై చేశాను, కొన్ని డిహైడ్రేటర్లో డ్రై చేశాను. ఖయాన్ పెప్పర్స్, సెరానో పెప్పర్స్, హాలోపినోస్, ఇండియన్ పెప్పర్స్, థాయ్ చిలీస్ ఇట్లా చాలా రకాలు పెట్టాను. వాటన్నిటిలోకి ఈ పొడుగు రకం మిర్చి చాలా నచ్చాయి మాకు. కానీ పండు మిర్చి పచ్చడి పెట్టడానికి ఆర్ కారం పట్టడానికి సెరానో పెప్పర్స్ చాలా బాగున్నాయి. హ్యాబెనారో పెప్పర్స్ కూడా చాలా మంచి హార్వెస్ట్ వచ్చింది అండ్ రంగు చాలా అందంగా ఉంది హ్యాబెనారో పెప్పర్స్ది. కానీ ఎండబెడితే ఆ రంగు ఎగిరిపోతుంది, పచ్చగా అవుతున్నాయి, అంటే ఎల్లోగా అవుతున్నాయి. హ్యాబెనారో పెప్పర్స్ ప్రాసెసింగ్ మీద కొంచెం రీసెర్చ్ చేసి నెక్స్ట్ ఇయర్ బెటర్గా వాటిని ఎండబెట్టాలి అని ఆలోచిస్తున్నా. ఈ మధ్య సోషల్ మీడియాలో వాకింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్ అని చాలా చూస్తున్నాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మిలీనియల్ జనరేషన్కి అండ్ మిలీనియల్ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్కి జిమ్స్ అలవాటు లేదు. నా చిన్నప్పుడు ఇన్ని జిమ్స్ ఉండేవి. స్కూల్లో ఉన్నప్పుడు యోగా చాలా ఫేమస్ అయింది. నేను యూఎస్ వచ్చిన తర్వాతే మొదటిసారి జిమ్కి వెళ్ళింది. సో నేను చూసినంత వరకు మా పేరెంట్స్ జనరేషన్లో ఎక్సర్సైజ్ అంటే వాకింగ్కి వెళ్ళటమే. వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి ఐ థింక్ ఇట్ వాజ్ అ నైస్ స్ట్రెస్ రిలీజ్ ఆల్సో. ఫ్రెండ్స్తో ముచ్చట పెట్టుకొని కాసేపు నడుచుకుంటూ అండ్ పొద్దున్న పూటే వెళ్ళేవాళ్ళు మ్యాక్సిమం. సో ఇట్ వాజ్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ద డే. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాకింగ్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్, తప్పకుండా జిమ్కి వెళ్ళాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి, స్ట్రెచింగ్ చేయాలి అని చాలా అడ్వకేట్ చేస్తున్నారు. స్పెషల్లీ ఫార్ పీపుల్ at the age of 60 and 70 who have never seen a gym or who have never done weight training. మోకాళ్ళ నొప్పులు వస్తాయని లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి వాకింగ్ కూడా మానేయమని చెప్తున్నారు. కామన్ సెన్స్ యూస్ చేస్తే ఇది తప్పు అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? రీసెర్చ్ హ్యాస్ కన్సిస్టెంట్లీ షోన్ దట్ బ్రిస్క్ వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. అయితే వాకింగ్ చేసేటప్పుడు ఈ ఫ్యూ థింగ్స్ చేస్తే మంచిది. మనకే మంచి సపోర్ట్ ఉన్న షూ కొనుక్కోవాలి అండ్ అవి వాడాలి కూడా. వాకింగ్కి ముందు అండ్ వాకింగ్కి తర్వాత బేసిక్ స్ట్రెచెస్ చేయాలి. వాకింగ్కి అని వెళ్ళి చాయ్లు, కాఫీలు, బజ్జీలు తినకుండా తాగకుండా తిరిగి రావాలి. వాకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో ఎంతసేపు కావాలంటే అంతసేపు గప్పాలు కొట్టచ్చు. నాకు పర్సనలీ లాంగ్ వాక్స్ అంటే చాలా ఇష్టం. నేచర్లో ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. కమెంట్స్లో తప్పకుండా దీని మీద మీ అభిప్రాయం చెప్పండి.